ఈ సినిమా పుష్ప 2 గురించి ఇండియా మొత్తం ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకొని ఆల్రెడీ ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఈ సినిమాని. రాజమౌళి గారు ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, సుకుమార్ గారు కమర్షియల్ సినిమా తీస్తే అది మామూలుగా ఉండదు. నాకు ఏదన్నా డైరెక్టర్ నుంచి మీరు ఏదన్నా పోటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఏదో ఒక సమ్ ఇన్సిడెంట్ ఏదో ఒక ర్యాండమ్ క్వశ్చన్లో ఆయన చెప్పారు, సుకుమార్ గారు ఒక మాస్ కమర్షియల్ సినిమా తీస్తే అది మామూలుగా ఉండదు అని. అదే పుష్ప 2 సుకుమార్ గారి హార్డ్ వర్క్, ఆయన కసి, ఆయన పిచ్చి, ఆయన ఒక డైరెక్టర్లో నేను చూసిన వాళ్ళలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టరు సుకుమార్ గారు. ఆయన కసిని, ఆయన పిచ్చి నేను దగ్గర నుంచి చూశాను. ఒక సినిమా అంటే ఇంత ప్రేమ ఆయన ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఏంటి సార్, నాట్ సాటిస్ఫైడ్. ఆయన మామూలు కాదు ఇది. అలానే ఈ సినిమా పుష్ప 2 ప్రపంచం మొత్తం వైల్డ్ ఫైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మైత్రి మూవీ మేకర్స్ మా హోమ్ బ్యానరు, మైత్రి నవీన్ గారు, రవి గారు, అలానే చెర్రీ గారు, అందరికీ ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సుకు సార్ మీరు కనిపించడం లేదు నాకు. సార్ కూర్చోండి సార్. సరే, అంటే సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లు ఎందుకు చేస్తుంటాం అంటే మన సినిమా గురించి ప్రజలకు తెలియాలని. కానీ ప్రజలే ఎక్కువగా మాట్లాడుకునే సినిమా పుష్ప. అంటే పబ్లిసిటీ అవసరం లేని బ్రాండ్ పుష్ప. గురుగారు మీ కష్టం నాకు తెలుస్తూ ఉంటుంది. అంటే మేము అందరూ ఒక 20 వెర్షన్లో 25 వెర్షన్లో రాసేసిన తర్వాత ఆఫ్ చేసేస్తాం. ఇక మా వల్ల కాదని మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు.